నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇలా చేస్తే గాని వారికి జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తామని చెప్పి కువైట్ ప్రభుత్వం తెలిపింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 దినార్ల జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే ఈ జరిమానా జైలు శిక్ష ఎందుకని తెలుసుకుంటే, ఎవరైతే కువైట్ లో వికలాంగులు ఉన్నారో వికలాంగుడి యొక్క సంరక్షకుడిగా ఎవరైతే కువైట్ ప్రభుత్వం అథారిటీలో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో, అలాగే వికలాంగుడి మరణానికి దారి తీసిన పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వాళ్లకు ఇటువంటి జరిమానా మరియు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలిపారు. కువైట్ లో 19,980 మంది కువైటీ పౌరులు వికలాంగుల సంరక్షణ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉన్నారని చెప్పి, ఎటువంటి కారణం లేకుండా వాళ్ళు కువైట్ దేశం వదిలి వెళ్ళకూడదు. అలాగే వాళ్ళు కువైట్ దేశం అలాగే వాళ్ళు ఆ యొక్క వికలాంగుడి సంరక్షకుడిగా ఉన్నప్పుడు వాళ్ళు కువైట్ దేశం వదిలి వెళ్లాలంటే బలమైన కారణం చూపించి వెళ్లవలసి ఉంటుందని చెప్పేసి, అలా వెళ్లిన తర్వాత ఈ యొక్క వికలాంగుడు కాని మరణిస్తే గాని అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 దినార్ల జరిమానా పడుతుందని చెప్పేసి అధికారులు తెలిపాడు. సంరక్షణ బాధ్యత వహించే వ్యక్తి వికలాంగుడితో పాటు కాకుండా విదేశానికి వెళ్లడం వల్ల అతనికి ఈ యొక్క శిక్ష వర్తిస్తుందని చెప్పేసి, అలాగే కువైటీ మహిళలు కూడా తమ యొక్క పౌరులు కాని పిల్లలను చూసుకునే హక్కును కల్పించే ప్రతిపాదన అధ్యయనంలో ఉందని చెప్పేసి, కువైటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలనే కాకుండా ఇతరుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా వాళ్ళు సంరక్షించే బాధ్యతను తీసుకునే హక్కును పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి, త్వరలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే కువైట్ లో దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, మధుమేహం మరియు క్యాన్సర్ రోగులను వ్యాధి పని చేయకుండా నిరోధించినట్లయితే వారిని కూడా వికలాంగులుగా మేము వర్గీకరిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ లోని ఇళ్లలో కూడా మనం చూసుకుంటే చాలా మంది వికలాంగుల దగ్గర పని చేస్తూ ఉంటారు. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.